హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. నిన్న వచ్చేసి హైదరాబాద్లో హాఫ్ శారీ ఫంక్షన్ జరిగిందండి. మా మర్ది కూతురుది, అలాగే బాబుది కూడా జ్యోతి ఫంక్షన్ అండి. ఇద్దరికి కలిపి చేశారు, చాలా బాగా చేశారండి. అసలు డెకరేషన్ చూడండి ఎంత బాగుందో, వావ్ సూపర్గా ఉందండి. నేను కొద్దిగా లేట్గా వెళ్ళాను వీడియో తీసుకోవడానికి కూడా, ఇంకా చాలా బాగుంది ఫస్ట్ తీసుకుంటే కన్నా. చూడండి అన్నీ అయితే ఈ బొమ్మలు అయితే చాలా బాగా చేశారండి. ఆ వేడుకకు తగినట్టు డెకరేషన్ అయితే చేశారండి. బొమ్మలు కానీ అలాగే హాఫ్ శారీ ఫంక్షన్ కనేసి ఈ విధంగా అయితే మొత్తం అమ్మాయి బొమ్మలు అలాగే బాబు వారి బొమ్మలు అన్నీ పెట్టారండి. ఫ్యామిలీ ఫొటోస్తో సహా అయితే ఈ విధంగా డెకరేషన్ చేశారు. నాకైతే కానీ ఇవి చాలా బాగా నచ్చాయండి. అసలు ఇక్కడ అమ్మవార్ల అవతారాలు కూడా చూడండి ఎంత బాగున్నారో, సరస్వతి లక్ష్మి విష్ణు అమ్మవారి లాగా ఎంత బాగున్నారో. నాకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చిందండి. హాఫ్ శారీ వేసిన బొమ్మ అయితే అమ్మాయిది. అలాగే ఇక్కడ గోదాదేవి తిరుగుతూ ఉన్నట్టు ఇలా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. అమ్మాయి అయితే ఎంట్రన్స్ అండి ఫస్ట్ వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా, కుందన బొమ్మలాగైతే ఉందండి. అసలు చాలా బాగుంది. పాప మాత్రం బాబు ఇద్దరైతే ఇలా వెల్కమ్ అయితే చెప్పారండి. ఫస్ట్ అయితే ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా గెస్ట్ కూడా ఇంకా రాలేదండి. పిలిచిన వారు ఇంకా చాలా రావాల్సి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే పాప అయితే ఎంట్రన్స్ ఇస్తుందండి. స్లోగా రమ్మని చెప్పేశారు. వాళ్ళైతే చాలా బాగుందండి. పిల్లల్ని పెట్టేసి ఇలా పంపడం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. అందరు పిల్లలు అలాగే ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి మళ్ళీ పాపను ఒక్కదాన్ని సోలోగా రమ్మని చెప్పారు. చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ మాత్రం వాడు మాపం చిన్నోడండి, అసలు వానికి ఇంత లేదు పాపని అనేసి నాన్న అంటే ఓకే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ స్టేజ్ దగ్గరికి పాప వచ్చేలోపు అయితే ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ, తాతయ్య, మేనమామ అంటాను వాళ్ళ మామ ముగ్గురు కలిసి అయితే పాపకు బాబుకు ఇద్దరికి బట్టలు ఇచ్చారండి. బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి ఇక్కడైతే బట్టలు ఇచ్చారు. ఆల్రెడీ అందరూ వచ్చిన పెద్దలందరూ కూడా కూర్చున్నారండి, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి పాపకైతే శారీ చేయించాలండి. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి. అదే మా తోడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి. వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ తమ్ముడు, అదంతా ఫ్యామిలీ అండి. ఇక్కడ మొత్తం వచ్చేసి ఫొటోస్ దిగారు. ఇక్కడ వచ్చేసి మేనత్తలు బొట్టు పెట్టి తాములు ఇవ్వాలనేసి మేనత్తలు అలాగే నాన్నమ్మలు పైకి ఎక్కేసి ఇలా అక్షంతలు వేసేసి ఇలా పాపకైతే బాబుకి ఇద్దరిని దీవించారండి. దీవించిన తర్వాత వాళ్ళు చిన్న ఇలా తాంబూలం ఇచ్చేసి పంపించారండి. తర్వాత వచ్చేసి డ్రెస్ చేంజ్కి అయితే వెళ్తున్నారండి. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో అండి. ఇక్కడ మా మధ్య గారు ఒక్కరు మిస్ అయ్యారు, ఇంకొకరు ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే పాపకైతే హాఫ్ శారీ చేంజ్ చేసుకుని వచ్చారు చూడండి. ఇక్కడైతే చాలా బాగుంది కదండి, ముద్దుగా కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అండి మొత్తం మా మరిది, మా తోడుకోడలు, అలాగే బాబు, పాప నలుగురికి అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్పారండి. చాలా బాగా చెప్పారు. అలాగే పాపం డ్యాన్స్ వేస్తూ రమ్మనింది. ఒక్కటి అనేసి చేయడానికి కొంచెం సిగ్గుపడిందండి. తర్వాత వచ్చేసి మా పాప ఇంకొక హారికనైతే పంపించామండి. ఇంకో కూతుర్ని, పెద్ద కూతుర్ని పంపించేసాం. అప్పుడు ఫ్రీగా ఇద్దరు కలిసి అయితే బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చారండి. పాపం ఒక్కటి కదా ఫస్ట్ భయపడింది. తర్వాత వాళ్ళ అక్క వచ్చిన వెంటనే ఫుల్గా ఎంజాయ్ చేసిందండి. మేము ఇక్కడ వచ్చేసి మా మర్దిని చేయమంటే లేదు వదిన అనేసి చెప్తున్నాడు, నవ్వుతున్నాడు. అది చేయమంటే చేయలేదు, సిగ్గుపడుతున్నారు. ఇక్కడ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. సూపర్గా ఉందండి. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చిన్న ఫోటోషూట్ అండి. తర్వాత వచ్చేసి అందరూ వచ్చిన గెస్ట్ అందరూ అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించారండి. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామలు అందరు దీవించారండి. తర్వాత ఒకరు ఎక్కేసి పైకి అయితే అక్షంతలు వేసి గిఫ్ట్స్ ఇచ్చేసి ఆశీర్వదించారండి. తర్వాత ఈ లోపు లంచ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ లంచ్ అయితే ఆల్రెడీ భోంచేస్తున్నారండి. లంచ్ వచ్చేసి వెజ్, నాన్ వెజ్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మేము ఇక్కడ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడికి వెళ్ళామండి. ఇంకా తర్వాత ఒకరు వచ్చేసి గిఫ్ట్స్ ఇచ్చేసి ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారు అందరూ. అయితే ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి. హైదరాబాద్లో జరిగింది ఫంక్షన్. మేము ఇక్కడ వచ్చేసి మేము తోడుకోవడం అందరం అండి. మేము ఇంకా ఇక్కడ ఒక అక్క రాలేదు, అందుకనేసి పిలుస్తున్నామండి అక్కని రండి అక్క అనేసి. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ రాలేదండి. మేము 6 మెంబర్స్ వెళ్ళాము. మేమే దిగేసి వచ్చేసామండి. పైన ఫస్ట్ అందరం అక్షంతలు వేసేసి ఆశీర్వదించి వచ్చామండి. ఇక్కడికి వెళ్ళిన కూడా హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఉంటామండి. మేము వచ్చేసి లేకుంటే అందరూ అంటున్నారు నేను తోడుకోవడం దిగేది, మేము దిగాల్సిన అవసరం లేదా అంటున్నారండి. ఇక్కడ మా వదినలు అయితే ఓకే మేము ఫస్ట్ వదినాం, ఈ తర్వాత నెక్స్ట్ దిగులేనని చెప్పేసాము. ఇక్కడ వచ్చేసి నేను, మా వదిన, అన్న, ఇక్కడ మేమందరం అక్షంతలండి ఇచ్చేసి అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించాము. వాడికి పాపం ఏం లేదండి, ఆకలి అవుతుంది పాపం, లేట్ అయిపోయింది, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి వాడు ముఖం లాబెట్టాలి నన్ను కూర్చో అయిపోయింది అని చెప్పేసి మనకి అక్షంతలు వేసేసి ఇద్దరిని అయితే దీవించి వచ్చేసిన తర్వాత లంచ్ చేసామండి. ఇంకా లంచ్ అప్పటికే 3:30 అవుతుంది దాదాపు. వాడు ఫుల్ ఆడుకుంటున్నాడండి బాగా అయితే అసలు.
ఇంకా బాగున్నారు కదా, ఇద్దరు కలకల్లాడుతూ ఉన్నారండి. నిండు నూరేళ్ళు హాయి ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లల్ని. ఇంకా వచ్చేసి లంచ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చాక తమ్ముడు నేను ఫోటో తీస్తా అక్క అంటే ఓకే అన్నాడు, కానీ వాడు ఉల్టా తీసాడనేందుకు కట్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి నేను మా పిన్ని దేవి ముగ్గురం కలిసి ఫోటో దిగాము. అందరు వచ్చిన గెస్ట్ అందరు ఈ విధంగా అయితే ఆశీర్వాదాలు ఇచ్చి పిల్లలకైతే మంచి మనసుతో దీవించారండి. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు, బాగా ఎంజాయ్గా చేసామండి. తర్వాత అందరైతే లంచ్ అయిపోయింది. అందరూ భోజనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. ఇలా ఈషా పేరు, అలాగే కూసుపాటి వారి వేడుక ఈశాశ్రీ, అలాగే ఓణి ఫంక్షన్ దోరా శౌర్యకి ధోతి ఫంక్షన్ వేడుకని ఇలా అయితే రిటర్న్ గిఫ్ట్ కవర్ పైన ప్యాక్ చేసేసి లోపల గిఫ్ట్ పెట్టేసి ఇచ్చేసారండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.